దుర్గమ్మ తల్లి ఈ కాశికాపట్టణమునందు రెండు కారణముల చేత ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఉన్నది అని. అందులో ఒకటి రురుడు అని ఒక రాక్షసుడు. ఆ రురుడు అనేటటువంటి రాక్షసుని యొక్క కుమారుని పేరు దుర్గుడు. ఆ రురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఎటువంటి వాడో ఆయన కుమారుడైనటువంటి దుర్గుడు కూడా అటువంటి వాడే. దుందుడుకు వాడు, బ్రహ్మగారి చేత వరములను పొందినటువంటి వాడు. రాక్షసత్వము అన్న మాటలో ఉండే లక్షణం అదే. వాళ్ళు తపస్సు చేస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు, ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని కూడా పొందుతారు. కానీ ఆ పొందినటువంటి దర్శనాన్ని ఆత్మోన్నతి కొరకు అభ్యుదయ పథంలోకి వాడుకోరు. ఇహమునందు భోగములను అప్రతిహతంగా అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని అపేక్షిస్తూ ఉంటారు. అందుకని భోగం అనుభవించాలి అంటే రెండు ఉండాలి. ఒకటి భోగస్థానము వశము కావాలి, రెండు భోగస్థానము వశము కావడంతో పాటుగా ఆ భోగమును అనుభవించడానికి శరీరానికి ఎనలేని శక్తి ఉండాలి. లేకపోతే ఇది శక్తిహీనం అయిందనుకోండి, ఏమనుభవిస్తాడు? అందుకని శరీరమునకు శక్తి, ఇది పడిపోకుండా ఉండేటటువంటి స్థితి, ఎడతెరిపి లేనటువంటి అనుభవము కొరకు భోగస్థానములు తన వశమై ఉండుట, ఈ రెండిటిని అపేక్షిస్తూ ఉంటారు. కాబట్టి రాక్షసుడు అంటే కలియుగానికి సంబంధించినంత వరకు రాక్షసత్వము అన్వయం ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. అందుకే కలిపురుషుని యొక్క ఉద్ధతి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే, రాక్షసుడు అని వేరే శరీర నిర్మాణ వ్యవస్థతో కూడుకున్నవాడై మీరు మాంసనేత్రంతో చూడగానే గుర్తుపట్టడానికి వీలుగా ఉండడు. రాక్షసుడు మనుష్య శరీరమునందే ప్రవేశించి ఉంటాడు. కలియుగంలో అది లక్షణం. ఈ శరీరమునందే ఉన్నవాడైనప్పటికీ పైకి మనుష్యునిగా కనపడుతున్నప్పటికీ లోపల రాక్షసత్వముతో ఉంటాడు. లోపల రాక్షసత్వం అంటే ఎప్పుడూ ఇది అందంగా కనపడాలనేటటువంటి ప్రయత్నం. ఇది వికారమును పొందినా, దీనికి 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చినా ఆత్మవంచన సమాజ వంచన రెండూ చేసే ప్రయత్నం. తాను చాలా యువకుడిలా కనపడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి అయ్యాడు, తండ్రిని ఒప్పుకోట్లా. తాత అయ్యాడు, తాతనయ్యానని ఒప్పుకోట్లా. మేనమామన అయ్యాడు, మేనమామన అయ్యానని ఒప్పుకోట్లా. అలా నాకు 50 ఏళ్ళు దాటాయి, శరీరము వికారమును పొంది ఎటువంటి స్థితిలో ఈశ్వరుడు ఇప్పుడు దీనిని ఉంచాలనుకున్నాడో ఆ స్థితి ఎందే నేను నిలబడతాననగలిగినటువంటి ప్రజ్ఞ నశించి ఎప్పుడూ యవ్వనమునందుండేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అసలు వికారమును పొందిన శరీరాన్నే యవ్వనంలో ఉంచే ప్రయత్నం చేసిన వాడికి ఆ కోరికలు మనసులో లేవని మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉండబట్టే పైకి ఆవేశం కడుతున్నాడు కదూ. లేకపోతే నిరిసిపోయిన గడ్డానికి రంగెందుకు? నిరిసిపోయిన జుత్తుకి రంగెందుకు? తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు. అందుకే అదే రాక్షసత్వము అంటే. అంటే తలకి రంగేసుకోవడము అని నేను నిర్ధారించను, కానీ ఇంకా ఏదో భోగం అనుభవించాలనేటటువంటి తాపత్రయం. మారుతున్నటువంటి వయసుకి అనుగుణంగా లోపల మనసు కూడా పరిపక్వతని సంతరించుకోగలిగితే దాని వలన అభ్యున్నతి ఉంటుంది. కానీ రాక్షసత్వమునందు నిరంతరము భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక. ఆ యుగంలో రాక్షసులు శరీర వ్యవస్థ చేత కూడా తెలిసేవారు. ఓ వీడిని చూడగానే రాక్షసుడని తెలుస్తాడు. అందుకని దుర్గుడు కూడా తెలియబడేవాడు, రురుడు కూడా తెలియబడేవాడు. ఆయన బ్రహ్మగారి దగ్గర తపస్సు చేశాడు. నేను చచ్చిపోకూడదంటాడు. ఏమవుతుంది చచ్చిపోతే? నేను చచ్చిపోవడం అంటే అసలు నేనేదో అది చచ్చిపోదు. ఆత్మ అసలు నేను. అసలు నేనైన ఆత్మ చచ్చిపోకూడదు అని అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అది చనిపోదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది నిత్యము, సత్యము. కాబట్టి అది చచ్చిపోకూడదు అని అడగక్కర్లేదు. అది నేను అని తెలుసుకుంటే చాలు. అది కేవలము జ్ఞానము చేత మాత్రమే సంభవము. ఇక నేను చచ్చిపోకూడదు అంటే రెండో కోరిక ఏదై ఉండాలి? శరీరము చచ్చిపోకూడదు అని. శరీరము చచ్చిపోకుండా ఎవరికీ సాధ్యం కాదు. శరీరం అనేటటువంటి దాని ఎందే ఆ స్థితి ఉంది. అది 6 వికారములను పొందుతూ ఉంటుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. కాబట్టి ఇది నశించిపోతుంది ఒకనాడు. నశించిపోయే శరీరాన్ని పట్టుకుని
నశించకూడదు అని కోరుకుంటే అదే అజ్ఞానం, అదే రాక్షసత్వం. పైగా అసలు పరమేశ్వరుడు గొప్ప దయాళు. ఈ శరీరంలోంచి జీవుడు విడిపోయే అనుగ్రహం ఇచ్చాడు, కానీ నిజంగా అందులో ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు లేవయ్యా, ఉండు ఒక 180 ఏళ్ళు 200 ఏళ్ళు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే తీసుకెళ్తానన్నాడు అనుకోండి, శరీరం మనకు వికారము పోదుగా, ఇది వగ్గైపోతుంది, ముడతలు పడిపోతుంది, లోపలికి పుచ్చుకోలేదు, పుచ్చుకుంటే జీర్ణం అవ్వదు, జీర్ణమైతే బయటికి వెళ్ళదు, కదలలేడు, చూపు మందగించిపోతుంది, గుర్తుపట్టలేడు, ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో తెలియదు లేదో తెలియదు, మంచం మీదే మలమూత్ర విసర్జనం, రోగం, కీటకాలు చుట్టూ, అయినా ఉండాలనుకుంటాడు. ఏమిటి ప్రయోజనం? మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం చోటు ఖాళీ చేస్తే కదూ ఇంకొకటి వచ్చి ఆ చోట్లో కూర్చోవడం, ఎన్నాళ్ళు ఆ చోట్లో మనమే కూర్చుంటాం, ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలిగా. ఒకనాడు నేను కూర్చున్నాను పెళ్లిపీటల మీద, తర్వాత నా కొడుకు కూర్చుంటాడు, తర్వాత నా మనవడు కూర్చుంటాడు, తర్వాత ముని మనవడు కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కూడా వచ్చినందుకు పని చక్క పెట్టవలసి ఉంటుంది. రాక్షసుడు అన్నవాడిని రాక్షసుడిగా చెప్తే ఆధ్యాత్మికంగా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే చెప్పడం కష్టం. రాక్షసత్వం యొక్క హద్దు ఎక్కడుంటుంది అన్నది తెలుసుకుంటే మనుష్యత్వము నిలబడుతుంది. లేకపోతే మానవత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుంది నాకు చెప్పండి. మానవుడు, రాక్షసుడు ఈ విభాగం చేయవలసిన అవసరం ఏముంది? మానవుడు రాక్షసుడి కన్నా గొప్పవాడు ఎందుచేత అంటే ఈ శరీరమునందుండి వేదము చెప్పిన రీతిలో అనుష్ఠానం చేసి పరమేశ్వరుణ్ణి పొందుతాడు. ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండగలడు, కానీ అలా రాక్షసుడు ఉండే ప్రయత్నం చెయ్యడు. కాబట్టి ఆ భోగములను భవించాలనేటటువంటి హద్దులేని తాపత్రయానికి ఉన్నటువంటి కోరికే బ్రహ్మగారిని వాళ్ళు అడిగే వరం. బ్రహ్మగారి యందు ఒక లక్షణం ఉంటుంది, ఆయన వరం ఇస్తుంటారు ఎప్పుడు. ఎందుకంటే అలా ఇవ్వడం, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కదా, నేను ఇవ్వనంటే గొడవ వదిలిపోదా అంటే, బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైతే ఆయన వరం ఇస్తారు. వాడు ప్రీతితో ఆయన గురించి తపించినప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం ఆయన ధర్మం. ప్రత్యక్షమైన తరువాత ఆయనకి వరం ఇవ్వడం కూడా ఆయన ధర్మం. అయితే లోకంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, ఆ బ్రహ్మమే బ్రహ్మగా విష్ణువుగా శివునిగా ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఎప్పుడు చూడండి, పురాణాలని పరిశీలనం చేస్తే బ్రహ్మగారు వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు, శ్రీ మహావిష్ణువు సంహార ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆ రాక్షసుల్ని చంపుతూ ఉంటాడు. ఎందుకది బ్రహ్మగారు అలా వరాలు ఇవ్వడం అంటే, ఆయన సృష్టి చేసిన వాడు, ఇంటి పెద్ద. అందుకని బ్రహ్మగారు వరం ఇస్తే దాన్ని నిలబెడతారు విష్ణువు, దాన్ని నిలబెడతాడు శివుడు. అది సృష్టి చేసిన వాడు, పితామహుడు, అందుకని ఆయనకి ఆ గౌరవం ఇచ్చి నిలబెడతారు. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు, దాంతో ఆయనకి ఎక్కడలేని శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చెయ్యడు, లోకములనన్నిటినీ బాధ పెడుతున్నాడు. బాధ పెడుతుంటే పరమశివుడు జోక్యం చేసుకున్నాడు. ఇందులో మళ్ళీ తత్వతః మీరు కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది. శివుడు లయకారుడు అని కదా మనం చెప్తాం. మామూలుగా త్రిమూర్తి విభాగం చెప్పినప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3 మాటలు చెప్తాం. చెప్పినప్పుడు స్థితికర్త ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన రాక్షస సంహారం చేస్తుంటారు ఎప్పుడు. మరి శివుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి అంటే, అది బ్రహ్మము యొక్క లక్షణం. ఎప్పుడూ శివుడు అంటే తన పని ఇదే, అంతకన్నా ఇంకొక పని నేను చెయ్యను అని గిరిగీసు కూర్చోడు. విష్ణువు నేనెప్పుడూ ఈ పని కన్నా నేను గిరిగీసు కూర్చోను అని ఆయన అనడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, విష్ణువు కూడా జ్ఞానప్రదాత. విష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా కృష్ణం వందే జగద్గురుం, ఆయన ఈ లోకానికి భగవద్గీతనిచ్చారు. శివుడు దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్య చేశారు. 2 గురుస్వరూపాలే. అసలు 4 ముఖాలతో వేదాలు చెప్తారు బ్రహ్మగారు. శివుడు రాక్షస సంహారం చేస్తారు, విష్ణువు రాక్షస సంహారం చేస్తారు. విష్ణువు జ్ఞానమిస్తారు, శివుడు జ్ఞానమిస్తారు. శివుడు లయకారకుడు, విష్ణువు లయకారకుడు. అసలు మీరు యథార్థంగా ఆలోచిస్తే బ్రహ్మమునందు మీరు గుణారోపణము చేసే అవకాశము ఉండదు. బ్రహ్మమునందు గుణములు ఉండవు, అదంతా నిర్గుణమే.
అది గుణప్రకటనము దేని కొరకు చేస్తుంది అంటే కేవలముగా లోకోన్నతి కొరకు, లోకరక్షణ కొరకు చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల్ని ఆసరా చేసుకుని ఆ దుర్గుడనేటటువంటి రాక్షసుడు లోకాల్ని బాధించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే పరమశివుడు జోక్యం చేసుకుని పరదేవతని పిలిచాడు. పిలిచి అమ్మవారితో అన్నాడు, ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకుని ఈ రాక్షసుణ్ణి సంహరించు. ఇదొక విచిత్రమైన స్థితి. శివుడే చంపేయచ్చుగా. నిన్ననేగా చెప్పా గజాసుర సంహారం చేశాడని. ఇప్పుడు శివుడు గజాసుర సంహారం చేసినట్టుగా చంపేస్తే మీరు వద్దన్నారా, నేను వద్దన్నానే. కానీ ఇక్కడ ఆయన చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే ఎప్పుడెప్పుడు స్థితిని నిలబెట్టవలసి ఉంటుందో అప్పుడప్పుడు విష్ణు స్వరూపం జోక్యం చేసుకుంటుంది. విష్ణు స్వరూపం స్త్రీగా ఉందనుకోండి, నారాయణి పరమశివుని భార్య, ఆమెయే పుంస్వరూపంగా ఉందనుకోండి నారాయణ. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం. అందుకని శివుడు అమ్మవారికి చెప్పాడు, నువ్వు జోక్యం చేసుకుని ఆయనని సంహరించు. ఇప్పుడు ఆ తల్లి వింధ్య పర్వతం మీద నిలబడింది. వింధ్య పర్వతం మీద నిలబడి కాళరాత్రి అనబడేటటువంటి తన అంశతో కూడుకున్న ఒక శక్తిని సృజించి రాయబారం పంపించింది. అందులో ఒక సందేశం ఉంటుంది. ఇప్పుడు చంపేయడం ఎందుకు, వాడి శక్తి సద్వినియోగం అయితే మార్పు వచ్చిందనుకోండి, అంత గొప్ప శక్తి సద్వినియోగం అయిందనుకోండి, అది లోకమునకు రక్షణహేతు అవుతుంది. మనం చెప్పలేము. ఏమో అరబిందో మారిపోయిన తర్వాత మహర్షి అయిపోయారు. అందుకని ఆ మార్పు కోసమని ఈశ్వరుడంతటి వాడు కూడా ప్రయత్నిస్తాడు తప్ప ఇక ముద్ర వేసేసి వీడు రాక్షసుడు కాబట్టి చంపేస్తున్నాడు అని చంపేయడం చెయ్యడు. రావణునికి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు రామచంద్రమూర్తి. వినియోగించుకోలేనటువంటి స్థితికి రావణుడు దిగజారిపోతే అప్పుడు సంహరించాడు. కాళరాత్రి అనబడేటటువంటి తన అంశతో కూడుకున్న శక్తి స్వరూపాన్ని రాయబారంగా పంపింది. ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది, రాయబారంబు వచ్చితి రాక్షసేంద్ర. నేను రాయబారం వచ్చాను. రాయబారము అంటే ఎవరి పనుపునో వచ్చాను అని గుర్తు. ఎవరి పనుపున వచ్చాను అంటే అగజకన్యక పంప వింధ్యమున నుండి. ఆ అగజ అంటే పర్వతము యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పంపగా వింధ్య పర్వతం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నేను నీకు ఇచ్చే సందేశం అనగా అమ్మవారు నీకు ఇచ్చే సందేశం ఒకటే, బుద్ధిమంతుడవైతేమి భువనములకు బాధ కలుగక చేయుము రాక్షసేంద్ర. నీవు ఈ భువనములకన్నిటికీ కూడా బాధని కలిగించకు, భయాన్ని కలిగించు. నువ్వు ఉన్నది వేరొకరిని మంచి స్థితిలో నిలబెట్టడానికి. నీకు చాలా శక్తి ఉంది, వరములు పొందావు. వాటితోటి నువ్వు కూడా సంతోషంగా హాయిగా ఉంటూ 10 మందిని సంతోషంగా ఉంచు, తప్ప భువనములను పాడు చేయకు. ఇదే అమ్మవారి సందేశం. నీకు ఇది చెప్పడానికి వచ్చాను. ఇది ఎప్పుడు చేయగలవు? బుద్ధిమంతుడవైతేని, నీ బుద్ధి నువ్వు సక్రమంగా వినియోగించుకోగలిగితే. కాబట్టి బుద్ధిని సక్రమంగా వినియోగించుకొని భువనములకు కష్టము కలగకుండా ప్రవర్తించు. అసలు అప్పుడు కాదు ఇప్పుడు కాదు, సనాతన ధర్మంలో ఎప్పుడూ ఇంతే. అందుకే ఏది కూడా తనకి ఎంతవరకు అవసరమో ఆ అవసరాన్ని మించి వాడుకోకుండా ఉంటారు. నేను ఎక్కడో ఒక ఆధునిక కవి గడుసుతనంతో వ్రాసినటువంటి ఒక మాట చదివాను. తనకి ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోకుండా దాచినవాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాటైన వాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. కాబట్టి ఈ సమతౌల్యం తెలియాలి అని రాశాడు ఆయన. ఆయన వ్రాసిన మాటకి చాలా సంతోషించాను. ఎప్పుడూ కూడా శక్తి, మనలో ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి శక్తి ఏ ఉన్నాయో అవి లోకరక్షణ కొరకు ఉపయోగపడాలి. ఇదే మన యందు శక్తిని ప్రవేశపెట్టినటువంటి అమ్మవారి యొక్క ఆదేశం, ఆవిడ యొక్క అభిలాష. ఇప్పుడు బుద్ధిమంతుడు అనుకోండి, ఆ ఒక్క మాట చాలా అర్థం చేసుకోవడానికి. సరే, నేను ఇక నుంచి అలా చెయ్యను, నేను జాగ్రత్తగా ఉంటాను. రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే
అమ్మతనాన్ని చూడలేకపోవడం, భోగం అనుభవిస్తూ వెళ్ళడం రాక్షసత్వం కదా. నేను మీతో మనవి చేశాను, ఆ భోగానుభవమునందు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అందుకని అతనికి ఆ వచ్చినటువంటి రాయబారి, అమ్మవారి పలుపున వచ్చినటువంటి తల్లి, ఆ కాళరాత్రి కూడా తన చేత అనుభవింపబడవలసినటువంటి వస్తువుగా కనపడి. అందుకని ఆయన అన్నాడు, వంటయిలు కుందేలు సొచ్చె వనజనయన. ఎవరైనా కుందేలుని తెచ్చుకుని దాన్ని వధించి దాని మాంసం తీసి కూర వండుకుంటారు. నా అదృష్టం ఏమిటో తెలుసా, వంటింట్లోకి కుందేలు వచ్చింది. వంటయిలు సొచ్చె కుందేలు వనజనయన మెచ్చినారము విధిని నిన్ను పంపినప్పుడే. ఆ విధి ఉన్నాడు చూసావా, వాడు నేను భోగం అనుభవించడానికి కాంతల్ని వెతుక్కుని అలిసిపోతున్నానని ఆయనే నిన్ను పంపించాడు, నిన్ను కూడా అనుభవించమని. చూసావా నా అదృష్టం. అడవిలోనున్న గేహముననున్న అనుభవింపవలసిన భోగ విభవము పొందు నరుడు. అది ఆయన నీతి. రాక్షస నీతి అంటే అలా ఉంటుంది. పురాణ కథని ఎప్పుడైనా వింటే ఏదో అది జరిగిపోయిన కథ అని మీరు విన్నారనుకోండి, దోషమేం లేదు. కానీ ఇప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి కావలసిన సందేశము మాత్రము లభ్యము కాదు. ఆవిడ సందేశం, నేనిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకో. ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను అనుభవిస్తాను అంటే అతని రాక్షసత్వానికి ఇక హద్దు లేనటువంటి స్థితి అని తన చుట్టూ ఉన్న అనుచరులు అన్నాడు, ఈమెని పట్టుకోండి, పట్టుకుని లోపల పెట్టండి, లోపల పెడితే నేను అనుభవిస్తాను, అంతఃపురం చేర్చండి అన్నాడు. అంటే ఆవిడంది, ఇప్పుడు కావలసింది ఆ రాక్షసుని యొక్క పరివారము కూడా సంహరింపబడాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరి చేత పరిమార్పింపబడాలో ఆ స్థానమునకు చేర్చాలి. ఆవిడంది తెలివిగాను, ఏమయ్య, వేటగాని వెంట మృగములే వచ్చు తెలియంగా. అక్కడ ఇను మృగమును కాల్చి తినిన పిదప మృగములేమి దొరకవు, నన్ను పట్టిన దొరకనే నగతనూజ ప్రథమ నిర్జర దిగధీశ రాక్షసేశ. ఓ రాక్షసేశ్వర, వేటగాడు ఉంటాడు, వాడు వేటాడాలి, అడవిలో ఉండే జంతువులు పట్టుకోవాలి. అతని దగ్గర ఒక మృగం ఉంటుంది, ఆ మృగానికి ఒక లక్షణం ఉంటుంది. దాన్ని వాడు అలా తర్ఫీదిస్తాడు, శిక్షణ ఇస్తాడు. ఆ మృగం ఏం చేస్తుందంటే, వేటగాడి పనుపున అడవిలోకి వెళ్ళి తన జాతి మృగాలు ఎక్కడున్నాయో ఆ మృగాలన్నిటినీ ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆ మృగాలన్నిటినీ తీసుకొస్తే వేటగాడు దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన మృగాల్ని కొట్టేస్తాడు. దీన్ని కొట్టడం, దీన్ని ఎందుకు కొట్టడంటే, దాన్నే కొట్టేశాడు అనుకోండి, ఇక రేపు పొద్దున్న అడవిలోకి వెళ్ళి మృగాల్ని తెచ్చిపెట్టడానికి మృగం ఉండదు. అందుకని దీన్ని చంపకుండా మిగిలిన వాటిని కొడతాడు, కొట్టి తీసుకొస్తాడు. ఒకవేళ అవి ప్రాణములతో ఉన్నా వాటిని చంపేస్తాడు, వాటి తోలు ఒలిచేస్తాడు, వాటి మాంసం తినేస్తాడు, ఈ మృగాన్ని రక్షించుకుంటుంటాడు. నన్ను కానీ పట్టుకున్నావనుకో, నీకు అసలు పార్వతీదేవి దొరుకుతుందా? నన్ను పట్టిన దొరకునే నగతనూజ. నన్ను పట్టుకుని అంతఃపురంలో పెట్టి బంధిస్తానంటావేమిటి? నన్ను పట్టుకుంటే దొరకదు. నువ్వు తెలివితేటలుగా నా వెంట వస్తే నేను ఆమె ఎక్కడ ఉన్నదో అక్కడికి వెడతాను, నువ్వు కూడా ఆవిడ దగ్గరికి రా. నీకు ధైర్యం ఉందా? పట్టగలిగినటువంటి వాడివా, శక్తి కలిగిన వాడివా, ఆవిడ్ని పట్టుకో. అంతేకాని దొరికినటువంటి మృగాన్ని, తన దగ్గర ఉన్న పెంపుడు మృగం, తనకి మృగాలు తెచ్చేటటువంటి మృగాన్ని వేటగాడు ఎలా చంపడో, ఆ మృగాన్నే చంపేస్తే మిగిలిన మృగాలు ఎలా దొరకవో, అలా నువ్వు నన్ను చంపకూడదు, నువ్వు నన్ను అంతఃపురంలో బంధించకూడదు, నువ్వు నన్ను విడిచిపెట్టాను అంటే రాక్షసుల ఉద్ధతి. వాళ్ళన్నారు, అలాగే ఎక్కడుంది ఆవిడ చూపించని. ఆవిడ చేతులు పట్టుకోపోయారు. ఆవిడ వెంటనే చేతులు విదల్చుకుని నోరు తెరిచి పెద్ద పూత్కారము చేసింది. అందులోంచి అగ్నిహోత్ర రవములు పడ్డాయి. సరే, ఆవిడ ఆకాశ మార్గాన వెళ్ళిపోతోంది. రాక్షసులందరూ ఆవిడ వెంటబడ్డారు. ఆవిడ వెళ్ళి తిన్నగా వింధ్యాద్రి మీద దిగింది. అక్కడ పార్వతీదేవి ఉంది, రాక్షస సంహారం కోసం ఎదురు చూస్తోంది. మొత్తం కట్టుకుని వస్తే ఒక్కసారి చంపేయించారు. ఒకసారి రాక్షస సంహారం చెయ్యాలి అని ఆవిడ నిర్ణయం చేసుకున్న తర్వాత
ఆవిడ చేతిలో మడిసి తీరుతారు రాక్షసులు. అందుకే దుర్గుడు కూడా ఆవిడ చేతిలో మరణించాడు. దుర్గుడు కూడా ఆవిడ చేతిలో మరణించిన తరువాత దుర్గుణ్ణి సంహారం చేసిన తల్లి కనుక ఆవిడికి దుర్గా అని పేరు వచ్చింది. అప్పుడు దుర్గా అన్న పేరుతో కాశీపట్టణంలోనే ఆ దుర్గుడు నానా హడావిడి చేస్తుంటే ఆవిడ ఇక్కడికే రాయబారం పంపి దుర్గుణ్ణి సంహరించింది. దుర్గామాత అన్న పేరుతో ఆవిడ కాశీపట్టణంలో ఇక్కడే ఉండి ఎప్పుడు రక్ష చేస్తుంటుంది. ఇక ఆవిడ సాకారముగా వెలిసిన దేవాలయము, దుర్గా కుండము వేరొక కారణానికి వచ్చాయి. ఒకానొకప్పుడు అయోధ్య నగరాన్ని ధ్రువసంధి అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ ధ్రువసంధికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు మనోరమ, చిన్న భార్య పేరు లీలావతి. 2 మంచివాళ్లే, ఎవరు అతిశయం ఉన్నవాళ్ళు కారు. చాలా మంచి భార్యలు, సంతోషంగా ఉన్నాడు. అలా ఉన్న ధ్రువసంధికి పెద్ద భార్య మనోరమ యందు ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు సుదర్శనుడు. మహోత్సాహవంతుడు కాడు, కానీ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. 2వ భార్య అయిన లీలావతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పరమోత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉన్నవాడు, అందరినీ ఆకట్టుకునే లక్షణం ఉన్నవాడు. ఆయన పేరు శత్రుజిత్. ఈ మనోరమ తండ్రి, పెద్ద భార్య తండ్రి పేరు శూరసేనుడు. ఆయన కళింగ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. 2వ భార్య లీలావతి యొక్క తండ్రి పేరు యుధాజిత్. ఆయన ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సంతోషంగా గడిచిపోతోంది. ఒకనాడు వేటకి బయలుదేరాడు రాజు. బయలుదేరి ధ్రువసంధి వేటాడుతున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడో పొదలలో నక్కి ఉన్నటువంటి ఒక సింహం జూలు విదల్చి రాజు మీదకి దూకింది. రాజు దాన్ని ఖడ్గప్రహారం చేసి దాని యొక్క శరీరం పడిపోయేటట్టుగా తెగ నరికాడు. అది పడిపోతూ దూకుతున్నప్పుడు తన పంజాతో రాజుని కొట్టింది. ఏకకాలంలో రాజు మరణించాడు, సింహము మరణించింది. 2 చనిపోయారు. ఇప్పుడు రాజ్యానికి యువరాజు కావాలి. యువరాజేమి రాజే కావాలి. అప్పటికి యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు. కాబట్టి ఇప్పుడు పెద్ద భార్య కుమారుడైనటువంటి ఆ సుదర్శనునికి రాజ్యం దక్కాలి. యథార్థంగా మంత్రులు ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. రాజులలో ఎప్పుడూ ఈ గొడవలు ఉంటాయి రాజ్యాల కోసం. ఎందుకైనా మంచిది తన కుమార్తె యొక్క కొడుక్కి రాజ్యం దక్కుతుందో దక్కదో దక్కడానికి వీలుగా పరిస్థితుల్ని చక్క పెడదామని ఇది తెలుసుకున్నటువంటి ఆ మనోరమ పెద్ద భార్య యొక్క తండ్రి గారైనటువంటి శూరసేనుడు కళింగ దేశం నుంచి సైన్యంతో వచ్చాడు. అలాగే ఉజ్జయిని రాజ్యం నుంచి యుధాజిత్ కూడా తన సైన్యం అంతటినీ తీసుకుని ఆ 2వ భార్య అయిన లీలావతి కుమారుడైనటువంటి శత్రుజిత్తుని రాజుని చెయ్యాలని ఆయన వచ్చాడు. రాజుగారు చచ్చిపోయి ఇంకా 3 రోజులు అవ్వలేదు. ఎవరిని రాజుని చెయ్యాలి? పెద్ద వాదులాట బయలుదేరింది. ఈలోగా రాజులేని రాజ్యం కదా, కబళించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా దొంగిలిద్దామని చుట్టుపక్కల నుంచి రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా రాజ్యంలోకి చొరబడ్డారు. మంత్రులు అన్నారు, పెద్ద భార్య యొక్క కుమారుడు కనుక శాస్త్రాన్ని అనుసరించి మేము సుదర్శనుడికి పట్టాభిషేకం చేస్తాం. వెంటనే 2వ భార్య కుమారుడైనటువంటి ఆ శత్రుజిత్తు యొక్క తాతగారు అంటే లీలావతి తండ్రి యుధాజిత్ అన్నాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు కావచ్చు, పెద్ద భార్య కొడుకు కావచ్చు, కానీ నా మనవడు తెలివైనవాడు, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, ఉత్సాహవంతుడు, వీడు రాజు కావాలి తప్ప అతను రాజు కావడానికి వీల్లేదన్నాడు. వెంటనే మనోరమ యొక్క తండ్రి గారు అంటే సుదర్శనుని యొక్క తాతగారు శూరసేనుడు అన్నాడు, ధర్మ ప్రకారం నా మనవడే రాజ్యానికి అధిపతి, పైగా అతని యందు దుర్గుణములు లేవు, చాలా సాత్వికుడు, నెమ్మదస్తుడు, అంత మాత్రం చేత వచ్చే ఇబ్బంది లేదు, కాబట్టి అతనికే రాజ్యం ఇవ్వాలన్నాడు ఆయన. వీల్లేదన్నారు. 2 యుద్ధం మొదలుపెట్టారు. ఓ పక్క చచ్చిపోయిన రాజుగారు చచ్చిపోయాడు, ఆ గొడవ అలా ఉంది. రాజ్యం కోసం భార్యల తండ్రులు మొదలుపెట్టారు యుద్ధం. బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో పెద్ద భార్య అయిన మనోరమ యొక్క తండ్రి గారైనటువంటి ఆ మహానుభావుడు శూరసేనుణ్ణి, 2వ భార్య అయినటువంటి లీలావతి యొక్క తండ్రి గారైనటువంటి యుధాజిత్
సంహరించాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పాపం ఆ మనోరమ దిక్కులేందైపోయింది. కొడుకుని తీసుకుని విదల్లుడు అంటే నపుంసకుడు, సైరంధ్రి, ఆయన్ని పిలిచి మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే వంశాంకురం వీణ్ణి కూడా చంపేస్తారు, శత్రుశేషం ఉంచరు, కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికి వెడదామని అడిగింది. అంటే ఆయన అన్నాడు, నాకు కాశీనగరాన్ని పరిపాలిస్తున్న రాజు సుబాహువు అని ఉన్నాడు, ఆయన నాకు మేనమామ అవుతాడు వరసకి, ఆయన చాలా ధర్మాత్ముడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. సరే అక్కడికి బయలుదేరారు. ఈవిడ అనుమానపడింది, ఇప్పుడు నేను కనీసం లీలావతి దగ్గరికి వెళ్ళి చెప్తే మంచిదే, ఆవిడ చాలా మంచిది, కానీ ఏమో రాజ్యం మీద ఉండేటటువంటి మమకారం ఎలా ఎటువైపుకి దారి తీస్తుందో తెలియదు. లీలావతి మంచిదైనా ఆమె తండ్రి యుధాజిత్ నేను కాశీ వెళ్ళిపోతున్నానని తెలుసుకుని మార్గమధ్యంలో నన్ను కొడుకుని చంపేయచ్చు అని ఆవిడ ఒక మాట అంటుంది. అభక్షభక్షణం లోభ అగమ్య గమనం తథా కరోతి కిల తృష్ణార్తో ధర్మత్యాగం తథా పునః. ధర్మత్యాగం అంటే ధర్మమును విడిచిపెట్టేస్తాడు మనిషి. ఎందుకు విడిచిపెట్టేస్తాడంటే కరోతి కిల తృష్ణార్తో, తృష్ణ అంటే ఆరేటటువంటిది కాదు, అది మిమ్మల్ని వశం చేసుకుంది అని గుర్తు. అపారమైనటువంటి కోరిక బలము చేత వశమైన వాడెవరున్నాడో వాడు తృష్ణార్తుడు. ఆ తృష్ణ పట్టుకుందనుకోండి మనిషిని తృణం కింద మారుస్తుంది, మార్చి గిర్ర 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 తిప్పుతూ ఉంటుంది, వాడికి అందులోంచి పైకి రాలేడు, చాలా కష్టం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.